అందరికీ అందుబాటులో ఉండే ములగాకన్నా, పెరట్లో ఉండే కరివేపాకన్నా అందరికీ చులకనేనండి. కానీ దానిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే ఎవ్వరు వదులుకోరనమాట. అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బెనిఫిట్స్ అన్నీ చెప్పుకుంటూ మునగాకు కరివేపాకుతో ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన కారపొడిని తయారు చేసుకుందామండి. మునగాకుని కరివేపాకుని ముందు రోజు నైటే బాగా కడిగేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేశాను అనమాట. అస్సలు తడి లేకుండా ఆరిపోవాలి. దీన్ని చక్కగా కొలిచి పెట్టుకున్నాను. కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకుని బాండీలో ఒక కప్పు పొట్టు మినపప్పు వేస్తున్నాను. మామూలు మినపప్పు అయినా వేసుకోవచ్చు. అలాగే కొంచెం శనగపప్పు, ఒక పావు కప్పు పల్లీలు కూడా వేసేసి ఇవి కొంచెం సేపు వేగిన తర్వాత దీనిలోనే పంపుకిన్ సీడ్స్ ఉంటాయి కదా, గుమ్మడి గింజలు, అవి కూడా చాలా హెల్త్కి మంచిదండి. అవి కూడా ఒక పావు కప్పు వేసి వేయిస్తున్నాను. దీనిలో ఒక పెద్ద కప్పు నిండా మనం మినపప్పు తీసుకున్నాం కదా, దాని నిండా ధనియాలు వేసేసి కొంచెం ఒక పావు కప్పు నువ్వులు కూడా వేసేసి ఇవన్నీ కూడా ఎముకల దృఢత్వానికి చాలా మంచిదండి. అలాగే కొంచెం ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్స్తో జీలకర్ర కూడా వేసేసి ఇవన్నీ లో ఫ్లేమ్లో చక్కగా కలుపుతూ ఆపకుండా కలుపుతూ వేయించేసుకుని ఇవన్నీ తీసి బాగా చల్లారి పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో వేసేసుకుని. ఇప్పుడు మళ్ళీ అదే బాండిలో కొంచెం నూనె వేసుకుని ఒక 20 నుంచి 25 ఎండుమిర్చిని తుంచి వేసేసుకుని లో ఫ్లేమ్లో చక్కగా ఇవి సగం వేగిన తర్వాత దీనిలో కడిగి ఆరబెట్టుకున్న ఈ మునగాకు కరివేపాకుని 2 కప్పులు వచ్చిందనమాట. 2 కూడా ఇవన్నీ వేసి చక్కగా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలన్నమాట. ఈ మునగాకులో కాల్షియం, ఐరన్, చాలా పోషకాలు ఎక్కువ ఉంటాయట, విటమిన్ సి ఎక్కువ ఉంటుందట, డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిదటండి, ఎముకల దృఢత్వానికి అన్నీ చెప్పుకుంటూ పోతే అది ఇదని కాదండి, చాలా రకాలుగా మనకి మునగాకు వలన ప్రయోజనాలు ఉన్నాయి. అలా కూరల్లో వస్తే ఏర్పడేసే కరివేపాకులు కూడా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. విటమిన్లు, ప్రోటీన్లు, ఐరన్, కంటి చూపుకి చాలా మంచిది, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుతుంది, రక్తలేమి ఉన్న వాళ్ళకి చాలా మంచిది, కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకల దృఢత్వానికి ఇవన్నిటికీ కూడా ఈ మునగాకు కరివేపాకు దాదాపుగా వాడుకుంటూ ఉంటే చాలా మంచిదండి. ఇలా చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకున్న తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసే ముందు ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని, చింతగింజలు ఆ పీచులు అవి ఏమి లేకుండా ఇట్లాగా రెబ్బల్లాగా తీసేసి వేసుకుని ఒక 4-5 పెద్ద వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసి ఇవన్నీ కూడా బాగా చల్లారి పెట్టుకోవాలి ఈ కరివేపాకు మునగాకుని. మన ఛానల్లో రకరకాల పొళ్ళు ఉన్నాయండి. ఈ పొళ్ళు మునగాకు పొడి, కరివేపాకు పొడి, కారం పొడి, అలాగే నువ్వుల పొడి, కంది పొడి, కొబ్బరి పొడి, రకరకాల పొళ్ళు ఉన్నాయి మన ఛానల్లో. వాటితో పాటుగా ఇవాళ ఈ ఆరోగ్యకరమైన కారప్పొడి అనమాట. ముందుగా మనం వేయించుకున్న పప్పులన్నీ గ్రైండ్ చేసేసి ఒక ప్లేట్లో వేసేసి తర్వాత ఈ ఆకులన్నీ కూడా ఎండుమిర్చి, మునగాకు, కరివేపాకు కూడా వేసేసి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసి ఇవన్నీ అదే ప్లేట్లో మనం ఇందాక పప్పులు పౌడర్ చేసుకున్నాం కదా, అదే ప్లేట్లో వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇడ్లీలు, వేడన్నము, దోశలు, ఉప్మాలు అన్నింటిలోకి కూడా సూపర్గా ఉంటుందండి. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఒకసారి ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.